బాలసాయిబాబా భూముల విషయంలో వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 7,000 కోట్ల విలువైన భూములను వదులుకోవడానికి సిద్ధమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొండాపూర్లోని బాలసాయిబాబా ట్రస్ట్ భూములపై కోర్టుకు సరైన నివేదిక ఇవ్వడంలో విఫలమైంది. చివరి అవకాశంగా ఫైన్తో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పిన ఐఏఎస్ అధికారి లోకేష్ పట్టించుకోలేదనే మాటలు వినిపిస్తున్నాయి. బాలసాయిబాబా ట్రస్ట్ భూములు అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఏపీ దేవాదాయ శాఖ నివేదిక ఇచ్చింది. అయినా తెలంగాణ సర్కార్ స్పందించలేదు. 7,000 కోట్ల విలువైన భూములపై ఎందుకు నిర్లక్ష్యం, ఎవరి కోసం ఈ జాప్యం అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ భూముల్లో నూజివీడు సీడ్స్, భూపతి ఎస్టేట్స్ గా పాగవేశాయి. ఇక తమకేమీ సంబంధం లేదన్నట్లుగా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తోంది. బాలసాయిబాబా భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 7,000 కోట్ల విలువైన భూములను వదులుకోవడానికి సిద్ధమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొండాపూర్లోని బాలసాయిబాబా ట్రస్ట్ భూములపై కోర్టుకు సరైన నివేదిక ఇవ్వడంలో విఫలమైంది. చివరి అవకాశంగా ఫైన్తో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పిన ఐఏఎస్ అధికారి లోకేష్ పట్టించుకోలేదనే మాటలు వినిపిస్తున్నాయి. బాలసాయిబాబా ట్రస్ట్ భూములు అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఏపీ దేవాదాయ శాఖ నివేదిక ఇచ్చింది. అయినా తెలంగాణ సర్కార్ స్పందించలేదు. 7,000 కోట్ల విలువైన భూములపై ఎందుకు నిర్లక్ష్యం, ఎవరి కోసం ఈ జాప్యం అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ భూముల్లో నూజివీడు సీడ్స్, భూపతి ఎస్టేట్స్ పాగవేశాయి. తమకేమీ సంబంధం లేదన్నట్లుగా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తుంది. ఇక దీనికి సంబంధించి భర్త సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, బాలసాయిబాబా భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం, 7,000 కోట్ల విలువైన భూములు వదులుకోవడానికి సిద్ధమైందనే విమర్శలకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? మధు, ఖచ్చితంగా కూడా వదులుకుంటాము అనే విధంగా కూడా రైట్ నౌ సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. కొండాపూర్లో ఉన్నటువంటి 104 కావచ్చు, 105, 106, 107 ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ సర్వే నెంబర్లలో ప్రధానంగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, అంటే బాలసాయిబాబా ట్రస్ట్ ఏదైతుందో ఆ ట్రస్ట్కు సంబంధించినటువంటి ల్యాండ్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏంటి, ఆ ల్యాండ్ ఆ ట్రస్ట్ వాళ్ళు నిర్వహణ ఏదైతే ఉందో వాళ్ళు చేయకపోవడంతో ప్రభుత్వానికి సంబంధించి కరెక్ట్గా డాక్యుమెంటేషన్ చేసి విచారణ జరిపితే ప్రభుత్వానికి ఆ భూమి అంతా కూడా చెందుతుంది. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఒకసారి ట్రస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ట్రస్ట్ అనే వాళ్ళు అక్కడ సేవా కార్యక్రమాలు ఏవైతే చేయాలో ఆ సేవా కార్యక్రమాలు చేయకపోవడంతో దాని మీద వివాదం మొదలైంది. అండ్ ఆ వివాదంలోకి ప్రధానంగా కూడా కొంతమంది పెద్ద మనుషులు ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ భూమి అంతట్లో కూడా మొత్తం వెంచర్లు వేయడానికి, మొత్తం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు ఆ భూములంతటిని కూడా కొట్టేయడానికి అయితే స్కెచ్ చేశారు. అలా వేసినటువంటి స్కెచ్ ఏదైతే ఉందో ఆ స్కెచ్ పర్ఫెక్ట్గా అమలు చేశారు. అమలు చేయడంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేతులు కలిపి ముట్టాల్సిందంతా కూడా తీసుకొని ఎవరికైతే ఆ భూమి చెందకూడదో వారికి చెందేలాగా డాక్యుమెంటేషన్ అంతా కూడా రెడీ చేశారు. వన్స్ ఆ డాక్యుమెంటేషన్ రెడీ అయిన తర్వాత నిజంగానే ఇందులో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన తర్వాత ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి దీని మీద ఏం జరిగింది అనే దానిపైన రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వాల్సినటువంటి ఆ నివేదిక ఏదైతే ఉంటుందో ఆ నివేదిక ఇవ్వమని హైకోర్టు చాలాసార్లు అడిగినా సరే ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో హైకోర్టు ఫైన్ విధిస్తూ కూడా, జరిమానా విధిస్తూ నిన్న పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి చేశారా? చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే చేశారు, చేసింది ఎలా చేశారు అనుకుంటే ఏదో చేశారు అనే విధంగా చేశారు తప్ప ఆ భూమికి కావాల్సినటువంటి, అంటే 7,000 కోట్లకు విలువైనటువంటి ఆ భూమి ఏదైతుందో ఆ భూమి ప్రభుత్వానికి చెందే విధంగా చేయాల్సినటువంటి పిటిషన్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటర్ పిటిషన్ అయితే వెయ్యలేదు. సింపుల్గా వాళ్ళు కానీ వేసి ఉంటే ఈరోజు ఆ భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా ఆగిపోయేది. అలా ఆగిపోకుండా ఉంది అంటే దాని కారణం ఏంటి, వాళ్ళు నివేదిక ఇవ్వాల్సి ఉంది. కానీ వాళ్ళు అలా చేయకపోవడంతో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. కొండాపూర్లో ఉన్నటువంటి ఈ భూమి ఎవరికి చెందబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకం. ఐఏఎస్ లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయనకు పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఆయన పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆయన ఎంక్వైరీ చేసి విచారణ జరిపి దాని అంతటినీ కూడా నివేదిక ఇవ్వాల్సి ఉంది. కానీ ఆయనకు ఒక పేరు ఉంది, ఆయన మంచి ఆఫీసర్ అనేటటువంటి పేరు కూడా ఉంది. కానీ ఆయన ఎందుకని సైలెంట్గా ఉన్నారు, ఈ ఇంత విలువైనటువంటి భూముల వ్యవహారంలో ఆయన ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఇక్కడ చాలా కీలకం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాజు న్యూస్ అయితే
మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాం, ఆ భూములు కబ్జాకు గురయ్యాయి. 7,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని మనం చెబుతూనే ఉన్నాం. కానీ అలా జరుగుతుందా పరిణామాలంటే జరగడం లేదు అనేది చాలా స్పష్టంగా కూడా అర్థమైపోయింది. కాబట్టి వాట్ నెక్స్ట్, ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఇక అలాగే చూసి చూడనట్లు వదిలేస్తే మాత్రము గవర్నమెంట్కు ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి 7,000 కోట్లు, ప్రభుత్వంలోకి రావాల్సినటువంటి భూమి ఏదైతే ఉందో అది ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందని అయితే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మధు. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతులకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతులకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిర్ధనంగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చోటుపల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 11వ టోల్ బూతులను తెరవగా ఇక హైదరాబాద్ వైపు 5 టోల్ బూతులను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీకి సంబంధించి సొంతులకు పట్టణ వాసుల ప్రయాణాలకు సంబంధించి మరింత సమాచారాన్ని ఎంజీబీఎస్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులందరూ కూడా గ్రామాలకు వెళ్లేందుకు పయనమయ్యారు. ప్రస్తుతం మనమైతే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ రద్దీ ఆల్రెడీ ప్రారంభమైంది. మరి ఇంత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రయాణికులు మాత్రం వేచి చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాదాపుగా గంట నుంచి వచ్చి ఇక్కడికి వీళ్ళందరూ బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక బస్సులు దాదాపుగా ఎక్కువ పెంచామని చెప్పినప్పటికీ కూడా ప్రయాణికులందరూ కూడా ఇక్కడ బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. స్టూడెంట్స్ ముఖ్యంగా, ఎందుకంటే మనకి ఈ రోజు నుంచి మొత్తం 6 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఎక్కువగా ప్రస్తుతం అయితే స్టూడెంట్స్ అందరూ కూడా ఊర్లకి పయనమై వెళ్తున్నారు. ప్రత్యేక బస్సులు, స్పెషల్ బస్సులు అని చెప్పేసి ఏర్పాటు చేశారు. కాకపోతే ఆ స్పెషల్ బస్సులో చార్జెస్ కూడా పెంచారు. మనకి ఉదాహరణకి 400 రూపాయల వరకు విజయవాడకు ఉంటే అది 200 ఎక్స్ట్రా, అంటే మొత్తం 600 రూపాయలు స్పెషల్ బస్సులకు పెంచడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వచ్చి ఎదురు చూస్తున్నప్పటికీ కూడా బస్సుల కోసం అయితే చాలా వరకు ఎదురు చూస్తున్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్తున్నారు? కొత్తగూడ. ఎంతసేపు ఏంటంటే మీరు వచ్చి, అంటే మనం పండగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశామంటున్నారు. కాబట్టి చాలా వరకు ఎదురు చూస్తున్నారు. బస్సులు మొత్తం చూస్తే అన్ని ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయినాయి. ఫ్రీ బస్సు లేదు, ఏ బస్సు బస్సు కూడా ఏముంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఎప్పుడు వచ్చినా ఇదే పండుగ తప్పదు. అంటే పండగ ముందు, పండగ లేకుండా కూడా ఇదే పరిస్థితి. ఎప్పటికీ ఇదే పరిస్థితి. బస్సులకి చాలా టైట్ అయింది. ఎంతసేపు అయిందండి మీరు వచ్చేప్పటికి? అర్ధగంట ఒక్క బస్సు రాలేదు. బస్సులు ఉన్నాయి కానీ రిజర్వేషన్ అంటారు, కొన్ని ఇంకో బస్సులు లేదు, మళ్ళీ వెనక వస్తాయి అంటారు. ఓటీడీ లేదు, ఆచార్య అన్నారు రిజర్వేషన్ 5 చెప్పి చూస్తున్నాం కదా. రిజర్వేషన్ బస్సులు మాత్రమే నడిపిస్తున్నామని చెప్తున్నారు. చాలా మంది రిజర్వేషన్ చేయకుండా వాళ్ళందరూ కూడా బస్సులు సౌకర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. కాకపోతే వాళ్ళందరికీ కొంచెం సమస్య, అంటే రిజర్వేషన్ బస్సులు మాత్రమే నడుపుతున్నారు కాబట్టి మిగతా బస్సులు రాకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ పైన నిలిచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా వరకు చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. మొత్తంగా అది మరింత పెరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లే వారు
మరింత రద్దీ మరింత ఇక్కడ నుంచి పెరుగుతుంది కాబట్టి సో రానున్న రోజు అంటే మనకి రేపు కూడా మరింత ఈ సమస్య ఎక్కువ అయ్యే వస్తుంది. పిల్ల పాపలతో వాళ్ళందరూ కూడా గ్రామాలకు బయలుదేరారు. కాకపోతే వారందరూ కూడా వచ్చి చాలా సేపు అయినప్పుడు కూడా బస్సులు రావడం. ఒకసారి మాట్లాడదాం మనం. వీళ్ళు అమ్మ మీరు ఎక్కడ వచ్చారమ్మా? వాజ్పల్లి నుంచి. అంటే ఇక్కడికి వెళ్ళాలి ఖమ్మం వెళ్తారా? ఇక్కడికి ఎంతసేపు వెళ్ళి మీరు వచ్చి ఇక్కడికి? హాఫ్ అన్ అవర్ నుంచి ఒక బస్ కూడా ఇక్కడ రాలేదా? ఓకే బుక్ చేసుకున్నారా? ఓకే ఇక్కడ నుంచి బుక్ చేసుకున్నారు. అంటే ఏ సమయం చూపించింది? అది ఇప్పుడు సమయానికి 10:20కి అంటే వచ్చిందా రాలేదా? మరి ఇక్కడ రాలేదు. దీని తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఓకే చక్రి మొత్తం అయితే వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు బస్సుల కోసం. కొంతమంది రిజర్వేషన్ చేసుకోలేదు. సో వారందరూ కూడా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కాబట్టి స్పెషల్ బస్సులు నడుపుతున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ చెప్తున్నప్పటికీ కూడా స్పెషల్ బస్సుల్లో కొంత చార్జెస్ కూడా పెంచారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అది ఎంత పెంచారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే కొంత ప్రయాణికులు మాత్రం ఎవరైతే రిజర్వేషన్ చేయించుకోలేదో వారందరూ కూడా ఇక్కడ దాదాపుగా గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం శక్తి చిన్న పిల్లలతో వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఊర్లోకి వెళ్ళేందుకు ప్రయాణమయ్యారు. కాబట్టి వాళ్ళందరూ పిల్లలు దాదాపుగా వచ్చి గంట అవుతుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ బ్యాగుల మీద తల్లిదండ్రులు అంటే బస్సు రావడం లేట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ సీట్లు కూడా పెద్దగా లేకపోవడం అంటే బస్ స్టాండ్లలో కొంత రద్దీ చూస్తే కొన్ని చైర్స్ మాత్రం ఏర్పాటు చేస్తారు కాబట్టి సో ఆల్రెడీ పెద్దవాళ్ళు కూర్చుంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తమ యొక్క బ్యాగుల పైన పిల్లలు కూర్చోవలసిన సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. కాబట్టి ఏదేమైనా సరే కొంత సమస్య మాత్రం మరింత ఎక్కువ అవకాశం ఉంది. చూడాలి. మరి ఒకసారి మాట్లాడదాము. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఖమ్మం వెళ్ళాలా? ఎంతసేపు వెళ్ళండి వచ్చి బస్? అవునా? అంటే మీరు రిజర్వేషన్ చేయించుకున్నారా లేకపోతే ఏదైనా బస్సు నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చారా? అంటే యాక్చువల్గా మీకు టైమింగ్ ఎప్పుడు? ఏ టైంకి? 9:50కి రావాలి. మరి ఇంతవరకు రాలేదా? రాలేదు. ఓకే. అంటే ఎదురు చూస్తున్నారు. టెక్నిక్ చూస్తున్నారు కదా కాబట్టి 9:50కి వాళ్ళు బుక్ చేసుకున్నారు. కాకపోతే ఇంకా బస్సు రాలేదు, ఎదురు చూస్తున్నాం అంటున్నారు. అంటే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి బస్సు సకాలంలో ఇక్కడికి రాకపోవడం అనేది సమస్య. సో ఇక మిగిలిన వారందరూ కూడా చూడొచ్చు మనం రద్దీ మరింత ఎక్కువైపోయింది చెప్పి అంత స్టూడెంట్స్ ఎక్కువ మొత్తంలో స్టూడెంట్సే వీళ్ళకి ప్రయాణమై వెళ్తున్నారు. ఎక్కువగా మనకి చూస్తే ఖమ్మం, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ అదేవిధంగా విజయవాడ అంటే మనకి ఈ ప్లాట్ఫామ్స్ అనేవి కూడా పక్క పక్కనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 10 అదేవిధంగా 9 తర్వాత 11, 12, 13, 14, 15 ఈ ప్లాట్ఫామ్స్ లోనే ఎక్కువగా రద్దీ ఉంది చెప్పి. సో ఇక్కడ మిగిలిన ప్లాట్ఫామ్స్ లలో అవన్నీ కూడా మనకి కర్ణాటక వైపు వెళ్ళే బస్సులు ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్ దగ్గర మనకి ఎక్కువగా 10, 11, 12, 13 ప్లాట్ఫామ్స్ వద్ద ఎక్కువగా రద్దీ ఉంది. స్టూడెంట్స్ ఎక్కువ మొత్తంలో తమ ఇళ్లకు పయనమై వెళ్తున్నారు. చూడవచ్చు మన రోజుల్లో వీళ్ళందరూ కూడా ఎక్కువ మొత్తంలో స్టూడెంట్స్ ఉన్నారు. సో వీటితో పాటుగా మనకి ఇప్పటికే మరింత రద్దీ ఎల్బీ నగర్ దగ్గర ఎక్కువగా ఉందని కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే మనకి సొంత వాహనాల్లో ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి వరుస వాళ్ళు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా వెళ్తున్న నేపథ్యంలో ఒకవైపు యొక్క ఎక్స్ట్రా బస్సులు పెంచామని చెప్పేసి ఆర్టీసీ బస్సు చెప్తున్నప్పటికీ ఆ రద్దీ దాని తర్వాత మళ్ళీ సొంత వాహనాలు వెళ్తున్నప్పుడు రద్దీ. సో ఇదంతా మనకి టోల్ ప్లాజాల వద్ద మనకి గంటల తరబడి వాహనాలు మెల్లగా కలిపినటువంటి సిచ్యువేషన్ నెలకొందని చెప్పవచ్చు. సో మొత్తం మనం చూస్తున్నాం. ఒకటి మనకి బస్సు వచ్చింది ఆల్రెడీ. వీళ్ళందరూ కూడా అంటే మనం ఎలక్ట్రికల్ బస్సు ఒకటి ప్లాట్ఫామ్ పైకి వచ్చింది. సో వాళ్ళందరూ కూడా గంటల తరబడి వేసేసరికి సీట్ల కోసం అంటే మనకి మార్కెట్పల్లి, చిట్యాల, చోటప్పల్ ఈ విధంగా వెళ్తున్నటువంటి బస్సు వాళ్ళందరూ కూడా బస్సు ఎక్కేందుకు అంటే కొంత లేట్ గా రావడం వల్ల బస్సు ఎక్కేందుకు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుకుంటూ కూడా ఎక్కాల్సినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు ఇక్కడ. వీళ్ళందరూ దాదాపు గంట అయిపోయింది. గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 11 వద్ద వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా బస్సు రాగానే లోపలికి వెళ్ళేది కూడా కొంత ఇబ్బందులు పడుకుంటూ కూడా ఎక్కాల్సినటువంటి సిచ్యువేషన్ అన్నమాట. చాలా మంది ఇంకా ప్లాట్ఫామ్ పైన గంటల తరబడి వేచి చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వెళ్ళాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే రిజర్వేషన్ బస్సు కూడా కొంత లేట్ అవుతుంది. అంటే మనకి 10కి రావాల్సిన బస్సు 10:20కి వస్తుంది. అట్లా 9:30కి రావాల్సిన బస్సు 10కి వస్తుంది. సో అంత అర్ధగంట అట్లా లేట్ అవుతుంది కాబట్టి సో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు అదేవిధంగా మామూలుగా ఇక్కడ బస్ స్టాండ్కి వస్తే బస్ స్టాండ్ నుంచి మనకి బస్సు సౌకర్యం ఉంటుంది అనుకునే విషయం వాళ్ళ యొక్క రద్దీ. సో అది మరింత ఎక్కువైపోయింది అనమాట. సో అది సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని హైదరాబాద్ లో కొన్ని ఈరోజు వర్కింగ్ ఉన్నాయి కాబట్టి కంపెనీస్ ఉన్నాయి కాబట్టి సో రేపటి నుంచి ఇక్కడ మనకి హాలిడేస్ కూడా ఉన్న నేపథ్యంలో సో రేపు సాయంత్రం కూడా మరింత పెరిగే అవకాశం. స్వచ్ఛమైతే మాత్రం ఎక్కువ మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ మంది తమ ఊర్లోకి అయితే
పయనమయ్యారు. కాకపోతే పంచంగి టోల్ గేట్ వద్ద మాత్రం కొంత ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైందని కూడా చెప్పవచ్చు. కాకపోతే అక్కడ ఏర్పాట్లు కూడా చేశాము, ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు మనకి. ఎందుకంటే అక్కడ 3 సెకండ్లకి అంటే 3 సెకండ్లకు ఒక వాహనం వెళ్ళేలా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా టోల్ సిబ్బంది చెప్తున్నారు. దాని తర్వాత మనకి చిట్యాల వద్ద కూడా మనకి కొంత ఎత్తిన అంటే మనకి హైవే పనులు ఎక్కువ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొంత అక్కడ వెహికల్స్ కొన్ని నెమ్మదిగా వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో అక్కడ కూడా కొంత మనకి లేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత మనకి పంచాయతీ తర్వాత కొల్లపాడు టోల్ గేట్ కూడా మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కాకపోతే ఎప్పటికప్పుడు పోలీసులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక విజయవాడ వెళ్లే వాళ్ళు ఎవరైతున్నారో వారందరూ కూడా నార్కట్పల్లి నుంచి వెళ్ళాలని చెప్తున్నారు. నార్కట్పల్లి నుంచి కూడా రద్దీ ఉన్న నేపథ్యంలో మనకి ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి సాగర్ రోడ్ లో కూడా మాచర్ల మీదుగా గుంటూరు విజయవాడ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సూచనలు అయితే అక్కడ చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏదైనా సరే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ వద్ద మాత్రం మనకి ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులందరూ కూడా పల్లెలకు వెళ్ళేందుకు కూడా ఆల్రెడీ రద్దీ ఇక్కడ ప్రారంభమైంది. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. చెప్పి రైట్, థ్యాంక్ యూ సైదులు. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతులకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతులకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 11 టోల్ బూతులను తెరవగా హైదరాబాద్ వైపు 5 టోల్ బూతులను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని పంతంగి టోల్ గేట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ వాసులంతా కూడా పల్లెపట్ల పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారైతే అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులైతే అందరూ కూడా తమ ఇళ్లకు చేరుకోవాలని చెప్పి బయలుదేరిన పరిస్థితి ఉంది. దీంతో వాహనాల రద్దీ అనేది జాతీయ రహదారిపై భారీగా పెరిగిందని చెప్పవచ్చు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా వాహనాల రద్దీ నిన్న రాత్రి నుండి కొనసాగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. వరుసగా సెలవు దినం రావడం అంటే నిన్న సెకండ్ సాటర్డే, అదేవిధంగా ఈ రోజు సెకండ్ సాటర్డే, రేపు సండే మొత్తంగా చూస్తే పండుగకు సంబంధించేసి సెలవు దినాలు రావడంతో పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా బయలుదేరిన పరిస్థితి నెలకొంది. యాక్చువల్ గా చూస్తే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి 2-3 రోజుల ముందుగా ఈ యొక్క వాహనాల రద్దీ అనేది కొనసాగేది. కానీ ఇప్పుడు వరుస సెలవు దినాలు రావడంతో మాత్రము ఈ యొక్క రద్దీ అనేది ఇప్పటి నుండి ప్రారంభమైందని చెప్పవచ్చు. సో వస్తున్నటువంటి వాహనాల రద్దీ చూసా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు అన్ని రకాలైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే జాతీయ రహదారిపై మాత్రము వివిధ ప్రాంతాల్లో రోడ్ల వర్క్ సంబంధించిన పనులు నడుస్తున్నాయి కాబట్టి చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. బాట సింగారం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చిట్యాల, అదేవిధంగా చౌటుప్పల్, పెదకాపర్తి తదితర ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ అనేది చాలా స్తంభించదని చెప్పవచ్చు. ఎందుకంటే రోడ్లు పనులు నడుస్తున్నాయి. ఎందుకంటే ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్, అదేవిధంగా అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ ప్రదేశంలో మాత్రం వాహనాలు చాలా స్లోగా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే పరిస్థితిని మాత్రం ఎప్పటికప్పుడు కూడా పోలీస్ యంత్రాంగం సమీక్షిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా వాహనదారులకు అనేక రకమైన సూచనలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతినిధిగా చూస్తే మాత్రం పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం వాహనాల రద్దీ అనేది చాలా భారీగా ఉందని చెప్పవచ్చు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ బూతుల్లో ప్రతినిధిగా చూస్తే మాత్రం 11 టోల్ బూతులు విజయవాడ వైపు ఉంచారు. అదేవిధంగా హైదరాబాద్ మార్గం వైపు 5 టోల్
వాహనాలు పంపిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే విజయవాడ మార్గం వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి కాబట్టి 11 గేట్లను కూడా తెరిచిన నేపథ్యంతో ఉంది. అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కూడా వాహనదారులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అదేవిధంగా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కూడా ఆ యొక్క టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా వాహనాలు సత్వరగా వెళ్లే విధంగా కూడా అనేక రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆ యొక్క స్కానర్స్ ఏవైతే ఉన్నాయో స్కానర్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూసుకున్నారు. ఒకవేళ స్కాన్ రాయంతో ఆ యొక్క స్కాన్ చేసేసి వాహనాలు పంపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి నిమిషానికి దాదాపు 20 వాహనాలను పంపించే విధంగా కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు మాత్రం చర్యలు తీసుకునే నేపథ్యం. ప్రజెంట్ గా చూస్తే మాత్రం టోల్ ప్లాజా వద్ద మాత్రం వాహనాలు అనేవి ఏమాత్రం ఆకుండా వెళ్తున్న పరిస్థితి అనుకుందని చెప్పొచ్చు. సో ఇక పంతకి టోల్ ప్లాజా తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా ఈ విధమైనటువంటి సమస్య వస్తుందని ఉత్పన్నమవుతుంది ముందుగానే భావించినటువంటి అధికార యంత్రాంగం అందుకు కావాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. అక్కడ కూడా పూర్తిగా అంటే విజయవాడ మార్గం వైపే ఎక్కువ టోల్ బూత్లను ఉండే విధంగా చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించేసి గూడూరు వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజెంట్ గా చూస్తే వాహనాల సంఖ్య అనేది గంట గంటకు పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. మామూలుగా సాధారణ పరిస్థితుల్లో 35,000 నుండి 40,000 వాహనాలు వెళ్తుంటాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. కాకపోతే పండుగ దినాలు కాబట్టి నిన్న ఒక్కరోజే దాదాపు 65,000 వాహనాలు వెళ్ళాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ రేపు ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రము ముందస్తుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. అదే విధంగా టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కడ ఎక్కువసేపు వాహనాలు నిలవకుండా ఉండే విధంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. ప్రజెంట్ గా చూసేవి పెద్ద రేపట్ల మాత్రము ఎక్కడ కూడా ఆకుండా వాహనాలు వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది చక్రి. అయితే పుల్లారావు, ఫాస్ట్లాగ్ లేని వాహనాల పరిస్థితి ఏంటి? అలాంటి వాహనాల కోసం వాహనాల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు పుల్లారావు? చక్రి, ఫాస్ట్లాగ్ లేనటువంటి వాహనాలకు సంబంధించేసి చివరిగా ఒక టోల్ బూత్ ని ఉంచడం జరిగింది. సో ఆ టోల్ బూత్ గుండా వెళ్ళాలని చెప్పేసి కూడా ముందుగానే అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. సో అక్కడ కూడా ఆ యొక్క ఈ ఫాస్ట్లాగ్ లేని వాహనాలు వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో వాళ్ళ దగ్గర నుంచి వెంటనే రుసుము తీసుకునే విధంగా లేదా స్కానర్స్ వాళ్ళ సంబంధించిన స్కానర్స్ ఉంటే స్కాన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అక్కడ మాత్రం కొద్దిగా మాత్రం వాహనాలు మాత్రం ఆగుతున్నట్లు కనబడుతుంది. ఎందుకంటే దానికి సంబంధించి అమౌంట్ తీసుకోవాలన్నా అదేవిధంగా స్కాన్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి కొంత అక్కడ మాత్రం ఆ యొక్క టోల్ బూత్ దగ్గర మాత్రం కొద్దిగా అసౌకర్యంగా ఉందని చెప్పవచ్చు. కాకపోతే ముందస్తుగానే దానికి సంబంధించి ఆ యొక్క బూత్ దగ్గర ఒక 3-4 సిబ్బందిని అధికంగా ఉంచడం వల్ల కూడా వాళ్ళు వెంటనే తీసేసుకుని వాటిని పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో చాలా మంది ముందస్తుగానే చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ గా చూస్తే మొత్తం కూడా టోల్ ప్లాజాల వద్ద ప్రతి ఒక్కరు కూడా ఫాస్టాగ్ తీసుకోవాలని చెప్పేసి ముందస్తుగానే చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ చూస్తే మాత్రం చాలా మంది తీసుకున్నారు. చాలా కొద్ది మంది ఎవరో ఒకరు తీసుకోకపోవడం అదేవిధంగా ఫాస్టాగ్ సంబంధించి రీఛార్జ్ చేసుకోకుండా ఉండడం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. సో అలాంటి విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని రకాల ముఖ్య పోలీసులు కూడా ప్రతి విషయం కూడా తమ యొక్క విషయాలు మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే రహదారికి సంబంధించేసి దాదాపు 175 వరకు బ్లాక్ స్పాట్స్ గా గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించారు కాబట్టి ఆ యొక్క ప్రదేశాల వద్ద కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినా కూడా వెంటనే వెళ్లే విధంగా దానికి సంబంధించినటువంటి అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ట్రైన్స్ వీటన్నిటి కూడా సిద్ధంగా ఉంచిన పరిస్థితి కనబడుతుంది. సో పండుగ దృష్ట్యా రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత కఠినమైన ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు యంత్రాంగం చెప్తుంది. అదేవిధంగా టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము. వాహనం వెళ్లే విధంగా మేము చర్యలు తీసుకున్నామని చెప్పి వాహనదారులు మన టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా వాహనదారులు కూడా ఆ యొక్క దీనికి వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా మీ ఫాస్టాగ్ లో రీఛార్జ్ చేసుకుని ఉండండి, ఫాస్టాగ్ అమౌంట్ ఉందా లేదు చూసుకోండి అని చెప్పేసి కూడా ముందస్తుగానే వివిధ ప్రాంతాల్లో వివిధ కూడల్లో కూడా కొన్ని బోర్డ్స్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ప్రసార మాధ్యమంలో కూడా ఈ విషయాలు చెప్పాలని కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ చూస్తే మాత్రం సంక్రాంతి రద్దీ అనేది గంటకు ఇంకా పెరిగే అవకాశం అనేది క్లియర్ గా కనబడుతుంది. వాహనాల సంఖ్య భారీగా వస్తున్నాయి. బాటసింగారం నుండి మొదలు పెడితే పంతంగి టోల్ ప్లాజా వరకు కూడా వాహనాలు అనేవి బారులు తిన పరిస్థితి కనబడుతుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.
హైదరాబాద్ అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు రికవరీ సొత్తు కాజేశారు. తన సర్వీస్ రివాల్వర్ను పోగొట్టుకున్నారు భానుప్రకాష్. ట్రైన్లో ప్రయాణిస్తుండగా రివాల్వర్ పోయిందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగం కూడా పొందిన భానుప్రకాష్ రిలీవ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. హైదరాబాద్ అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు రికవరీ సొత్తు కాజేశారు. తన సర్వీస్ రివాల్వర్ను పోగొట్టుకున్నారు భానుప్రకాష్. ట్రైన్లో ప్రయాణిస్తుండగా రివాల్వర్ పోయిందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగం కూడా పొందిన భానుప్రకాష్ రిలీవ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు.